లేదా సినిమాలో ఉన్నటువంటి మాఫియా ఇంకెక్కడ లేదు. నిజంగా కూడా పెద్ద పెద్ద సినిమాలు కొంతమంది నిర్మాతలు కొంతమంది డైరెక్టర్లే అసలు చిన్న సినిమాల ప్రాణం లేకుండా చేస్తున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. అసలు ఇప్పటి వరకు కూడా స్క్రీన్ మీదకి రాని సినిమాలు ఎన్నో వందల సినిమాలు. రాజకాంత్ గారు ఒక మాట అన్నారు, 250 సినిమాలు రిలీజ్ అయితే 50-25 సినిమాలు హిట్ అవుతాయి, 40 పోతున్నాయంటే ఎంతమంది లాస్ అయిపోతున్నారు సార్ దానివల్ల? అంతే అంతే సినిమా నేను ఏమంటా ఉన్నా చాలా పెద్ద మాఫియా. సరే దీన్ని ప్రజల సామాన్యుల దృష్టికి రాకపోయి ఉండొచ్చు, కానీ ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో సినిమాలో నష్టపోయిన వాళ్ళే సినిమాలో లాభపడ్డారు, సినిమా రంగంతో కొంత పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వరకు చూసిన ఆ సినిమా పరిశ్రమ యొక్క ఆ రంగుల ప్రపంచం అంతా విచిత్రంగా ఉండదు. వస్తే ఒకటేసారి లేకపోతే లేదనేటువంటి పరిస్థితుల్లో ఇండ్లు ఆస్తులు భూములు అన్ని అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అదొక రకమైనటువంటి వాతావరణం. అందులో చాలా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ చిన్న సినిమాల్ని పూర్తిగా బస్సు పట్టిస్తున్నారు. కనీసం వాళ్ళకి సినిమా థియేటర్లు లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళే సినిమా తీసుకోవడంలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన దాఖలాలు కూడా మనం చూసినాం. ఇండస్ట్రీలో ఆ నలుగురు అనే టైటిల్ కి ఇది జరుగుతుందంటారా? ఆ నలుగురు అంతే అంతే వాస్తవం ఇండస్ట్రీలో ఆ నలుగురు నిజంగా కూడా ఆ 4 కుటుంబాలు మాత్రమే పెత్తనం చేస్తా ఉన్నాయి. 4 కుటుంబాల ఉన్నటువంటి వ్యవస్థనే పూర్తిగా నడుస్తా ఉంది తప్ప వాళ్ళని కాదని పోయే పరిస్థితి ఇంకెవరిది లేదు. ఇంకెవరు కూడా ధైర్యం కూడా చేయట్లేదు. వాళ్ళ కనుసరణలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇదైతా ఉన్నాయి. అది ఆ విషయం వరకు వస్తే ఇంకోటి మనం మీద ముందటి నుంచి చెప్తా ఉన్నాం. అల్లు అర్జున్ విషయంలో ఒకవేళ నిజంగా కూడా అల్లు అర్జున్ సంఘటన జరిగిన వెంటనే అలా న్యాయవాది చెప్పిండు, ఆయన ఏమన్నాడు, మాకు న్యాయవాది చెప్పిండు కాబట్టి లీగల్ గా ఉన్నా కాబట్టి నేను ఎక్కడ కూడా ఇచ్చేయలేదు అని అన్నటువంటి వ్యక్తి కనీసం ట్వీట్ చేసినా సరిపోతుండే. ట్వీట్ చేసి ఆ కుటుంబానికి మేము ఖచ్చితంగా నిలబడతాము, మానసిక ధైర్యం ఇచ్చారు. డబ్బుల విషయం పక్కన పెడదాం, మానసిక ధైర్యం ఇచ్చినటువంటి ఉన్నా కానీ ఈ పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండే. ఆయన నిజ జీవితంలో కూడా నటిస్తున్నాడు, ఎందుకంటే ప్రెస్ మీట్ లో చూసినాం, నిజ జీవితంలో కూడా నటిస్తున్నాడు. ఇక ఈ విషయాన్ని మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అంత పర్సనల్ గా ఎందుకు తీసుకున్నాడో, ఆయన పేరు మర్చిపోయినందుకు కోపమా లేకపోతే ఇంకేదో తెలియదు కానీ మరీ దాన్ని అత్యుత్సాహం చేసి ఆయన ఎంత మాట్లాడినంటే ఆయన మాట్లాడిన తర్వాత తెల్లరే వాళ్ళ అధికారులంతా పోలీసు వాళ్ళు సింహం గర్జినంటే గర్జించినట్టు అందరూ. వారం రోజులు ఏమైంది మర్చిపోయారు వాళ్ళందరూ. వారం రోజులు రాలే, ఒక ఆయనకి ఏడుపు రాలే, వేరే వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడానికి రాలే, వారం రోజులు ఏం చేయలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అనగానే ధన్మని బయటకు వచ్చేసి అన్ని మాటలు మాట్లాడారు. ఇన్ని రోజులు ఏం చేశారు? ఇన్ని రోజులు వాళ్ళకి న్యాయం గుర్తురాలే. అంటే న్యాయం ఎక్కడ పోయింది ఇన్ని రోజులు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాట్లాడంగానే వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. అవన్నీ ఇట్లా జరిగింది కథల రూపేణా మొత్తం ఇట్లా వివరించి చెప్పారు. అంటే ఇక్కడ మనం క్లియర్ గా అర్థమైతా ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ చేతుల్లో అన్ని శాఖలు ఉంటాయి అని, అందులో సినిమా శాఖ కూడా వాళ్ళ చేతనే ఉందని, వీళ్ళు చెప్తేనే సినిమా నడుస్తుంది లేకపోతే లేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత మళ్ళా రేవంత్ రెడ్డికి దక్కిందండి, ఏమాత్రం సందేహం లేదు. ఇంకొక విషయం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏమని, ఆంధ్రాకు వాళ్ళ నేనైతే నమ్మదండి. సరే ఏదో ముఖ్యమంత్రికి చాలా దగ్గర ఉన్నటువంటి కుటుంబం, ఎందుకంటే అల్లు అర్జున్ గారి మామయ్య కూడా పిల్లనిచ్చిన మామ కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ, మొన్న కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులు ఆ మున్షిని ఆవిడ కూడా వచ్చిన ఆమెను కూడా కలిసిండు. సరే ఏం ప్రయత్నం జరిగిందో ఏదో ఒకటి లోపల కొంత కన్విన్సింగ్ జరిగింది, ఏ రకమైనటువంటి ఒప్పందం జరిగిందో తప్పలేదు కానీ కొంత మార్పుకు వాళ్ళు అంతా కూడా ఆలోచించారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక సినిమా ఎక్కడ ఆంధ్రాకు పోతుంది అనేది అయితే అది జరగనటువంటి విషయం. ఎందుకంటే హైదరాబాద్ భౌగోళికంగా అన్ని అనువైనటువంటి ప్రాంతం. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ డిప్యూటీ ముఖ్యమంత్రులు వాళ్ళకి సంబంధించిన వేలాది కోట్ల ఆస్తులు మొత్తం మన హైదరాబాద్ మన తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉన్నా కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు. ఆల్రెడీ కొన్ని స్టూడియోలు అక్కడ నిర్మాణం అయితే ఉన్నాయి, నాగార్జునకు సంబంధించింది కూడా, తర్వాత కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి, అలాగే రామోజీ ఫిలిం సిటీ కూడా అక్కడ ఏదో స్థలం తీసుకొని వాళ్ళు కూడా నిర్మాణం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ రామాయణుడు స్టూడియో అక్కడ వైజాగ్ లో ఉంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లాంటిది కూడా ఒకటి అక్కడ నిర్మాణం చేయాలనేది ప్రపోజల్ ఉందనేది కూడా చాలా వార్తలు వస్తున్నాయి, అప్పటి గతంలో వచ్చినాయి. అయితే ఆ రాష్ట్రంలో వాళ్ళ అభివృద్ధి కోసం సినిమా రంగాన్ని అక్కడ అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నమే చేస్తుండొచ్చు కానీ అంత డీప్ గా వీళ్ళు అంటున్నటువంటి అంత డీప్ గా జరిగేటువంటి విషయం కాదు. ఇక్కడ ఇండస్ట్రీని అక్కడ తరలించే వాళ్ళు ఒక మాట మాట్లాడారు కాదు ప్రేమ్ కాదు, ఇక్కడ ఇండస్ట్రీని అక్కడ తరలించే కుట్ర అయితే జరగట్లేదు అంటారు. కంచి డిలైట్ 4+4 ఆఫర్ ఏంటి నేను చెప్తాను వినండి. 4 రోజులు కంటిన్యూగా పాలని ఆర్డర్ చేయండి. स्टॉक मार्केट इन्वेस्टमेंट पे आपके क्या व्यूज है? I do invest, but honestly speaking, I do not. ఒక మాట మాట్లాడారు కాదు ప్రేమ్ కాదు, ఇక్కడ ఇండస్ట్రీని అక్కడ తరలించే కుట్ర అయితే జరగట్లేదు అంటారు.
జరగదు సాధ్యం కాని విషయం అంటే సాధ్యం కాని విషయం. ఆ రోజుల్లో తమిళనాడు నుంచి రావడానికి గల కారణాలు ఉన్నాయి. తమిళనాడు నుంచి అక్కడ భాషా ప్రహిత రాష్ట్రం కాబట్టి అక్కడ మనకు వివక్షత చాలా గురైనాం. తెలుగు మాట్లాడే పట్ల వివక్షత ఉండే, తెలుగు నాయకుల పట్ల, తెలుగు మాట్లాడే చిత్ర పరిశ్రమ అందరి పట్ల వాళ్ళ వివక్షత ఉండే. అక్కడ ఆ వివక్షత వల్ల మనం ఇక అప్పుడు ఆ రోజుల్లో వెంటనే ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తి పరిశ్రమ వెంటనే కదిలి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇలా అలాంటి పరిస్థితులు లేవు. ఇవాళ తెలంగాణలో కూడా ఆ తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలు, ఆంధ్రాకు సంబంధించినటువంటి చాలా సినిమాలు ఆ నాయకులు లేదా పెద్ద పెద్ద హీరోలు అన్ని చేస్తా ఉన్నారు కదా. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, అది జరగనటువంటి విషయం. సినిమా ప్రపంచం వేరు, నిజ జీవితం వేరు. ఈ సినిమా రంగంలో ఒకవేళ నిజంగా కూడా అట్లా అనుకుంటే వీళ్ళు అంటున్నటువంటి పుష్ప నార్త్ ఇండియా ఎట్లా నడుస్తుంది? అక్కడ నార్త్ అయితే సంబంధమే లేదు కదా, ఎవరు గుర్తుపడారు కదా. నిజంగా కూడా ఇలా అల్లు అర్జున్ కి ఎక్కువ మొత్తం కేరళలో భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. అవును 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 అవును. అంటే సినిమా రంగానికి ఒక ప్రాంతంతో సంబంధం లేదు. వాళ్ళు మంచి రావడానికి పోయి లండన్ లో షూటింగ్ చేస్తారు, ఎక్కడో విదేశాల్లో షూటింగ్ చేస్తా ఉన్నారు. అట్లాంటిది పక్కకు పరిశ్రమ పోతుందంటే అది హాస్యాస్పదమైనట్టు. వనరులుండి ప్రభుత్వం కొంత సహకరిస్తే కొన్ని జరుగుతుండొచ్చు తప్ప పూర్తిగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ లేదు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత ఇంకోటి వీళ్ళు మాట్లాడుకుంటూ మన కేటీఆర్ అంశం కూడా మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు. నిజంగా కూడా వాళ్ళు అంటా ఉన్నారు 58 కోట్లు అది ఇది. ఎవరు డబ్బు ఎవరు తినలేదు, వచ్చిన లాభం లేదు, నష్టం లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఆయన డబ్బు ఖర్చు పెట్టింది కాబట్టి దానికి ఆయన సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన చట్టపరమైనటువంటి ఆన్సర్. శ్రీ భూతనాథం శ్రీ శబరి క్షేత్రం